కన్నవారి కన్నీరు రెండో భాగం పశ్చాత్తాపం లేని పయనం. రామయ్య మరణవార్త రామాపురం గ్రామంలో కార్చిచ్చులా వ్యాపించింది. ఊరంతా కన్నీరు మున్నీరవుతోంది. కాని కన్న కొడుకులు మాత్రం తండ్రి శవం ముందు కూడా ఆస్తిపాస్తుల గురించే మాట్లాడుకుంటున్నారు. అనాథగా మారిన అమ్మ. రామయ్య అంత్యక్రియలు ముగిశాయి. లక్ష్మి కళ్లల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఆమె చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి. పాత ఇల్లు అప్పటికే అమ్మేశారు కాబట్టి ఆ రాత్రికి ఊరి చివర ఉన్న రచ్చబండమీద కూర్చుని ఉంది. పెద్ద కొడుకు రవి వచ్చి, అమ్మా, నాన్నపోయారు, ఇక ఇక్కడ నీకు ఎవరున్నారు? పద నా దగ్గరికి. కాని ఒక కండిషన్, మా ఇంట్లో పనిమనిషి మానేసింది, పిల్లల్ని చూసుకుంటూ వంటపని నువ్వే చూసుకోవాలి అన్నాడు కనికరం లేకుండా. రెండో కొడుకు గిరి అడ్డుపడి, అదేంటన్నయ్యా, అమ్మ నీ దగ్గరికి వెళితే నాన్న పెన్షన్ డబ్బులు, పాతపొలం అమ్మగా వచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ నీకే వస్తాయిగదా, 3 నెలలు నీ దగ్గర 3 నెలలు నా దగ్గర ఉండాలి అని గొడవకు దిగారు. కన్నతల్లిని ఒక మనిషిలా కాకుండా ఒక వస్తువులా పంచుకోవడం చూసి ఊరి జనం చిత్కరించుకున్నారు. నగరంలో నరకం. లక్ష్మి పెద్ద కొడుకు రవి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమె జీవితం నరకప్రాయమయింది. తెల్లవారుఝామున 5 గంటలకే లేచి ఇళ్లు తుడవాలి, కోడలికి కాఫీ ఇవ్వాలి, మనవళ్లను స్కూలుకు పంపాలి. అంత చేసినా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అన్నం తినే హక్కు ఆమెకు లేదు. కిచెన్ మూలన పాత పళ్లెంలో పెట్టిన చద్ది అన్నమే ఆమెకు ప్రసాదం. ఒకరోజు మనవడు ఆడుకుంటూ కిందుపడితే కోడలు లక్ష్మిని దారుణంగా తిట్టింది. ముసలిదానివి కళ్ళు కనపడవా? నా కొడుకును చూసుకోలేవా? ఊరికే తిని కూర్చోవడానికా నిన్ను తెచ్చుకుంది అని గర్జించింది. రవి అది చూస్తూ కూడా పేపర్ చదువుతూ ఊరుకున్నాడు. లక్ష్మికి అప్పుడు గుర్తొచ్చింది, తన నగలు అమ్మి చదివించిన రవి, తన రక్తాన్ని చెమటగా మార్చి పెంచిన కొడుకు అని. కూతురు సీత ఆవేదన. ఇక తన తండ్రి చనిపోయాడని తెలిసినా అత్తవారింట్లు ఆంక్షల వల్ల రాలేకపోయింది. ఒకరోజు రహస్యంగా అన్నయ్య ఇంటికి వచ్చింది. తన తల్లి చిరిగిన చీరతో నీరసంగా గిన్నెలు తోముతుండటం చూసి సీత గుండె పగిలిపోయింది. అమ్మా, పదనాతో, నా ఇంట్లో నీ గంజి నీకు పోస్తాను అని ఏడ్చింది. కాని లక్ష్మి నిట్టూరుస్తూ, వద్దు తల్లి, నీ ఇంట్లోనే నీకు గిరిగీశారు, అక్కడ నేను వస్తే నీ కాపురం కూలిపోతుంది, నా తలరాత ఇంతే అని పంపించేసింది. దేవుడి తీర్పు. విధి ఆడే వింత నాటకం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొడుకులు ఇద్దరూ కలిసి ఒక పెద్ద బిజినెస్లో పెట్టుబడి పెట్టారు. కాని దురదృష్టవశాత్తు ఆ బిజినెస్ మునిగిపోయింది. అప్పులవాళ్లు ఇంటిమీదకు వచ్చారు. ఉన్న ఫ్లాట్లు, కార్లు అన్నీ అప్పుల కింద పోయాయి. రవి, గిరి రోడ్డున పడ్డారు. అప్పుడు వారికి గుర్తొచ్చింది తమ తండ్రిని కొట్టిన చిన్న తమ్ముడు చిన్నా గురించి. వాడు ఊర్లో అడ్డదారిలో సంపాదించి ఇప్పుడు పెద్ద రౌడీ అయ్యాడు. అన్నల దగ్గర రూపాయి లేదని తెలిసి వాళ్లను కనీసం పరకరించడానిక్కూడా ఇష్టపడలేదు. ముగింపు. లక్ష్మి గెలిచింది. చివరికి తిండిలేక, ఉండడానికి నీడలేక రవి, గిరి తమ భార్యలతో కలిసి తిరిగి రామాపురం వచ్చారు. అక్కడ ఒక పాత పూరిగుడిసెలో లక్ష్మి ప్రశాంతంగా గంజి తాగుతూ ఉంది. తన భర్త ఫోటోకి దండవేసి నమస్కరించుకుంటోంది. కొడుకులు వచ్చి కాళ్లమీద పడ్డారు. అమ్మా, మమ్మల్ని క్షమించు. ఆస్తి వెనకపడి అమృతమొంటి అమ్మానాన్నలను పోగొట్టుకున్నాం. ఇప్పుడు మాకు ఏమీ లేదు అని ఏడ్చారు. లక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని ఆమె కంఠం గంభీరంగా ఉంది. నాయనా, ఆస్తిపోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. కాని పోయిన నాన్నని, మీరు చంపేసిన నా మనసుని మళ్లీ తెచ్చుకోగలరా? మీరు నా కొడుకులుగా ఓడిపోయారు, కాని నేను తల్లిగా గెలిచాను. వెళ్ళండి, పడినచోటే లేవండి, కనీసం ఇప్పటికైనా మనుషుల విలువ తెలుసుకోండి అని చెప్పింది. రామయ్య ఆత్మ శాంతించేలా లక్ష్మి ఆ ఊరిలోనే పేద పిల్లలకు చదువు నేర్పిస్తూ తండ్రులేని పిల్లలకు తల్లిగా మారి తన మిగిలిన జీవితాన్ని గడిపింది. మీ ఛానల్ కోసం సబ్స్క్రైబ్ రిక్వెస్ట్. చూశారుగా మిత్రులారా, ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, అమ్మానాన్నల ప్రేమే శాశ్వతం. ఈ కథ మీ కళ్లల్లో నీళ్లు తెప్పించినట్లయితే ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించాలని కోరుకుంటున్నాము. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ వీడియోను మీ స్నేహితులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. తద్వారా 10 మందిలో మార్పు రావచ్చు. ఇలాంటి మరిన్ని హృదయమైన కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.